హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. తను మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. Page of Cups, Page of Wands, Two of Swords, Five of Swords, Ace of Swords, Eight of Swords, Judgment, Nine of Swords. ఓకే, మీ పర్సన్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. అన్నీ కూడా మనకి స్వాడ్స్ వచ్చాయి. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, ఓకే, సిక్స్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ స్వాడ్స్, నైన్ ఆఫ్, ఓకే. స్వాడ్స్ అంటే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. అన్నీ కూడా మనకి స్వాడ్స్ వచ్చాయి. చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే. నైట్ అయితే నిద్రపోవట్లేదనమాట. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే. చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, చాలా రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా కన్ఫ్యూజనెస్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఈ వ్యక్తి ఏదైతే ఊహించి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో ఇక్కడ అట్రాక్షన్ తోటి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ తన స్వార్థం చూసుకుని ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ గురించి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా కన్ఫ్యూజనెస్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఈ విధంగా మారిపోయింది తన లైఫ్ అనేది. చూస్తున్నారు కదా, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించే ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఈ వ్యక్తి ఈ విధంగా అయితే బందీ అయిపోయారనమాట. ఏదో సమ్ ప్రాబ్లమ్స్లో ఈ వ్యక్తి అయితే చిక్కుకుపోయారు. ఆ బందీ నుంచి అయితే బయటికి రాలేను అనే సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ వ్యక్తి బందీ అయిపోయారో ఆ బందీ నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా బయటపడాలి అని చెప్పి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఆ మార్గం కోసం ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తికి ఆ మార్గం అనేది అంటే ఈ బందీ నుంచి బయటపడే ఆ ఛాన్స్ అనేది, అవకాశం అనేది కనిపించట్లేదు. చూసారు కదా ఇక్కడ కంటికి ఎలా ఒక క్లాత్ కట్టి ఉందో. అంటే ఈ వ్యక్తి తెలుసుకోలేకపోతున్నారనమాట. తన ఆలోచనలన్నీ కూడా బ్లాకేజ్ అయిపోయాయి. అంటే తను ఆలోచించే సిచ్యువేషన్లో లేరనమాట. ఇంకా తన లైఫ్లో ఎటువంటి మార్గం లేదు. ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రాలేను, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడలేను. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. ప్రజెంట్ తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు. దానివల్లే తను ఏంటంటే
పాస్ట్‌లో ఎందుకు నేను నా పాస్ట్ పర్సన్‌ని దూరం పెట్టి వేరే వారి లైఫ్‌లోకి వచ్చాను. దానివల్ల నా లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే బందీ అయిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్‌గా ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లమ్‌లో చిక్కుకుపోవడం కానీ, ఇక్కడ రిలేషన్ పరంగా కూడా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఈ వ్యక్తికైతే రావడం, ఆ ప్రాబ్లమ్స్‌లో ఈ వ్యక్తి బందీ అయిపోవడం కానీ, ఇలాంటివి ఏదో జరుగుతుందనమాట. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తినైతే బంధించేశారు. అది కూడా కనిపిస్తుంది మనకి. మీ పర్సనల్ లైఫ్ అనేది ప్రెజెంట్ అయితే అస్సలు ఏమీ బాగోలేదనమాట. చాలా వరస్ట్‌గా ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. అన్నీ కూడా స్వార్డ్స్. ప్రెజెంట్ తనైతే ఆ బందీ నుంచి, ఆ బాధ నుంచి బయటకు పడతారో లేదో అనే కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఆ బాధలో అయితే ఉన్నారు. తను చాలా బాధలో అయితే ఉండేట్టయితే మనకి కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారనమాట. ఇదైతే కన్ఫర్మ్‌గా 100% నిజం. చూస్తున్నారు కదా కార్డ్స్. మీ పర్సన్ సిట్యుయేషన్ అనేది ఏ విధంగా ఉందో. ఇప్పుడు అందుకనే మళ్ళీ మీతో ఈ వ్యక్తి అయితే మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తను ఏదైతే పాస్ట్‌లో చేశారో దానివల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. తను చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. తన లైఫ్‌లో తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని అయితే కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకైతే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. తన లైఫ్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోయింది. తన లైఫ్‌లో ఏవైతే హ్యాపీనెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోయాయి. అది కూడా తన లైఫ్‌లో ఉన్న వాళ్ళ వల్ల. హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎమోషనల్‌గా కూడా ఈ వ్యక్తి ఫుల్‌ఫిల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి, మీకు అపాలజీ చెప్పాలి అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని క్షమించమని అడగాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి తన తప్పు అనేది తను తెలుసుకున్నారనమాట ఈ వ్యక్తి. అందుకనే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. మనకి 5 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారనమాట. మీ పర్సన్ ప్రజెంట్ అయితే తన మనసులో చాలా బాధ అనేది పడుతున్నారు. ఏదో ఒక విషయానికైతే ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. వేరే వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయారనమాట. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తన బాధని, తన ఎమోషన్స్‌ని మీకైతే షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు. తన ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యాయనమాట మీతో ఉంటే. తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట. అంటే ఇక్కడ తనని తనే ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్‌లోకైతే ఈ వ్యక్తి అయితే వచ్చారు. ఇక్కడ మనకదే కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. మనకి ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది ఈ విధంగా ఎందుకు మారిపోయింది అని చెప్పి చాలా ఓవర్‌గా థింక్ చేస్తూ బాధపడుతున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్ అనేది తన చేతుల్లో లేదు అన్నట్టు ఈ వ్యక్తి జీవితం అయితే మారిపోయింది. అందుకనే ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ద ఎంపరర్ లాంటి వ్యక్తులనమాట. ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్స్ అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు. ఎమోషనల్‌గా ఎవరి గురించి కూడా ఆలోచించరు. బాధపడే వ్యక్తి అయితే కాదనమాట. ఈ వ్యక్తి లైఫ్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. బట్ పాస్ట్‌లో మీ పర్సన్ అయితే వాళ్ళు చాలా
ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు, చాలా అట్రాక్షన్గా ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా జెన్యూన్ పర్సన్. మీ పర్సన్ ఆలోచనకి వీళ్ళు సెట్ అవుతారు. మీ పర్సన్ని వీళ్ళు చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్కి ఆ ఇంపార్టెంట్ అనేది ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. ఎందుకంటే పాస్ట్లో అంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళు చూపించారు మీ పర్సన్పై. తర్వాత మీ పర్సన్ని పక్కన పెట్టి, అంటే ఇక్కడ వాళ్ళ రిలేషన్లో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మీ పర్సన్ని ఇలా బందీ చేసేసారనమాట. అంటే మీ పర్సన్కి ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేకుండా తన లైఫ్ అనేది కన్ఫ్యూజ్గా మారిపోయేలాగా వీళ్ళైతే చేశారు. అది కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులు అనమాట వీళ్ళు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదులుకున్నారనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. అంటే మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకు మాత్రమే యూజ్ చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. అది ఎవరైనా కూడా ఫ్యామిలీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ అవసరాల కోసం మీ పర్సన్ని ఎమోషనల్గా వాడుకున్నారు. బట్ మీ పర్సన్ అదే నిజమని అనుకుని మీ జెన్యూన్ లవ్ని పక్కన పెట్టి వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట, వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ పర్సన్స్. మీ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకున్నారు అన్న విషయం ఈ వ్యక్తికి బాగా అర్థమైంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా పాస్ట్లో తన లైఫ్లో మల్టీ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేసేవారనమాట. ఇక్కడ చూశారు కదా, మీ పర్సన్కి కూడా వేరే వాళ్ళు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఇంపార్టెంట్ ఇస్తారు, తినంటే బెస్ట్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. బట్ వాళ్ళైతే మీ పర్సన్ని పట్టించుకోవట్లేదనమాట. దానివల్ల ప్రజెంట్ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళతో మీ పర్సన్ అయితే ఉండలేకపోతున్నారనమాట. మీ పర్సన్ వీళ్ళ నుంచి బయటికి వచ్చే మార్గం ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే అంత ఎక్కువగా థింక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి మీ రిలేషన్ని ఎండ్ చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళి ఆ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయడం వల్లే తన లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ ఈ విధంగా తనకు తనే చేసుకున్నాను అని చెప్పి గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా తలుచుకుంటూ ఓవర్గా థింక్ చేయడం వల్ల మీ పర్సన్ వాళ్ళ నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారనమాట. బట్ మీ పర్సన్కి అయితే ఆ మార్గం అనేది ఉంది. బట్ ఈ వ్యక్తి కొంచెం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఆ మార్గం, ఆ దారి ఎక్కడుంది అనేది. బట్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే చాలా ఎమోషనల్గా ఉండడం వల్ల, చాలా సఫర్ అవుతూ ఉండడం వల్ల ఏమీ ఆలోచించుకోలేకపోతున్నారనమాట. ఇప్పుడైతే మీ గురించే ఆలోచిస్తున్నారు. తినైతే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చాలా బాధ అనేది పడుతున్నారనమాట. ఆ బాధ నుంచి బయటికి రావాలి అంటే ఇక్కడ మీ సపోర్ట్ అనేది ఈ వ్యక్తికి కావాలి. అలాగే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటేనే ఈ వ్యక్తి ఆ బాధ నుంచి కొంచెం బయటికి రాగలరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అందుకని ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం కోసం నిర్ణయం అనేది తీసుకున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్ ఏ విధంగా మారిపోయిందంటే, తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎటువంటి డిసిషన్ అనేది తను ఓన్గా తీసుకునే ఛాన్స్ కూడా ఈ వ్యక్తికి అయితే లేదనమాట. పూర్తిగా వాళ్ళపైన డిపెండ్ అయిపోవాలి. వాళ్ళు ఏది చెప్తే అదే వినాలన్నమాట. అదే ఇప్పుడు మీ పర్సన్కి నచ్చట్లేదు. ఎందుకు నేను వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి అనే ఆలోచనలోకి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారనమాట. ఎందుకు నేను వాళ్ళ బందీలో అయితే ఉండాలి,
అని ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ తనకు నచ్చినట్టు ఆ డెసిషన్స్ అనేవి తీసుకునేవారనమాట. మీరు ఏది కూడా అడ్డు చెప్పేవారు కాదు. మీ పర్సన్కి మీరు చాలా ప్రయారిటీ అనేది ఇచ్చేవారు. అంటే మీ ప్రపంచం మీ పర్సన్ అన్నంతగా అయితే మీరైతే అనుకునేవారనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా, తను ఏది డిసిషన్ తీసుకున్నా కూడా మీరు దానికి సపోర్ట్ చేసేవారనమాట. బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఆ విధంగా చెయ్యట్లేదు. ఇప్పుడు మీతోనే తన ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఈ వ్యక్తికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. 2 కార్డ్స్ వచ్చాయి. చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా బాధతో ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. తన బాధని మీకు షేర్ చేసుకునే అవకాశం రావాలి. మళ్ళీ మీకు తను ప్రపోజల్ అనేది చెయ్యాలి. అలాగే తను చేసింది ఏదైతే ఉందో మీ విషయంలో దానికి అపాలజీ అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తికి ఒక్క చిన్న అవకాశం దొరికినా కూడా వెంటనే యాక్షన్ అనేది తీసుకుంటారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ అనేది చేయడానికి. ఎందుకంటే తను ఎప్పుడు తన లైఫ్లో ఉన్న వీళ్ళందరినీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారనమాట. చూసారు కదా, నైట్ ఆఫ్ ప్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నారు. ఈ వ్యక్తికి ఛాన్స్ అనేది దొరికితే వెంటనే స్టెప్ అనేది తీసుకుంటారనమాట. ఈ వ్యక్తి తీసుకుని ఈ విధంగా మీ ముందుకైతే ఈ వ్యక్తి అయితే వస్తారు. వచ్చి తన ఎమోషన్స్ అన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటారనమాట. మీరే తన ప్రయారిటీ అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తారు మీకు. ఎందుకంటే తను చాలా తెలుసుకున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల. ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. బట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఛాన్స్ కోసం ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారు. చెప్పాను కదా మీకు, ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ అయితే మీ రిలేషన్కి స్టెబిలిటీ అనేది ఇస్తారు. అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారనమాట ఈ బందీ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ వ్యక్తి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఊహించండి జరిగిందనమాట. ఈ వ్యక్తి మినిమం కూడా ఆలోచించలేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళ వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. తను ఏది కూడా డిసిషన్ అనేది తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి బందీ అయిపోతారు. బట్ ఏదైనా కూడా వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వి ఉండరు, ప్రాక్టికల్గానే ఆలోచించే వాళ్ళు అన్న విషయం ఈ వ్యక్తి అయితే ముందు తెలుసుకోలేకపోయారనమాట. ఊహించలేదు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఈ విధంగా ప్రాక్టికల్ పర్సన్స్ అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైందో ఈ వ్యక్తి అయితే ఇంకా ఆ బాధనైతే తట్టుకోలేకపోయారనమాట. బట్ ఎవరితో కూడా ఈ వ్యక్తి అయితే షేర్ చేసుకోలేరు. మీతో మాత్రమే షేర్ చేసుకోగలరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు. ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటేనే తను ఆ బాధ నుంచి బయటపడగలరు. మీరే ఆ బాధని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు అనమాట. ఈ వ్యక్తి మనసు అంతా కూడా చాలా బరువుగా, మొయ్యలేనంత భారంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి తన మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటే తన మనసులో ఉన్న బరువు అంతా కూడా పోతుంది. తన మనసు అనేది తేలిక అవుతుంది. ఫాస్ట్లో మీతో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో
ఎందుకు మీ రిలేషన్ని బ్రేకప్ చేశారో అవన్నీ కూడా మీకు చెప్పి, అంటే తన మనసులో ఉన్నవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుని, అవన్నీ కూడా మీకు చెప్పుకుని, తన మనసులో బాధని కొంచెం అయినా కూడా తగ్గించుకోవచ్చు అని ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఫాస్ట్‌లో మీతో చెప్పుకోలేని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర ఓపెన్ అవ్వాలి. ఈ వ్యక్తి ఆ బాధ ఏదైతే ఉందో అదైతే మోయలేకపోతున్నారు. ఆ బాధ నుంచి బయటకు రావాలి అంటే మొత్తం మీ దగ్గర ఏవైతే దాచారో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీతో ఉంటేనే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్ అవుతది అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాగా తెలుసుకున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం, ఆ ఛాన్స్ అనేది తన లైఫ్‌లోకి వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి అయితే ఆ ఛాన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇక్కడ ఎవరైతే తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ఉంటున్నారో వాళ్ళ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి అయితే వచ్చి కమిట్మెంట్, స్టెబిలిటీ అనేది ఇవ్వడానికి ఇక్కడ జడ్జిమెంట్ మనకి 2 కార్డ్స్ వచ్చాయి. చాలా ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారు కదా! వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో మేనిఫెస్ట్ చేస్తున్నారు. మనకు అదే కార్డ్స్ వచ్చాయి. చూసారు కదా! డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. మనకు అన్నీ కూడా 2 కార్డ్స్. యూనివర్స్ ఎంత యాక్యురేట్‌గా మనకైతే కార్డ్స్ ఇస్తున్నారో చూడండి. ఎస్, కన్ఫర్మ్‌గా సక్సెస్ అనేది చేస్తారనమాట. మనం యూనివర్స్‌ని అడిగినా కూడా సేమ్ మళ్ళీ మనకి అవే కార్డ్స్‌ని రిప్రజెంట్ చేశారు. ఎస్, 2 కార్డ్స్ సక్సెస్ కార్డ్స్ వచ్చాయి. చూసారు కదా! మీ ఎదురుగుంటా తీశాను. మీ పర్సన్ అయితే కన్ఫర్మ్‌గా 100% నిజంగా మీ గురించి ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. ఇక్కడ తను ప్రొటెక్షన్ చేసుకుంటూ చాలా ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే డిఫెండ్ చేసుకుంటూ మీ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్‌లోకి రావడం కోసం సక్సెస్ అనేది కన్ఫర్మ్‌గా చేస్తారు. మనకి యూనివర్స్ కూడా అదే చెప్పారు. కార్డ్స్ కూడా చాలా యాక్యురేట్‌గా ఇచ్చారనమాట. ఎస్, సెలబ్రేషన్స్ అనేవి ఈ వ్యక్తితో మీకైతే ఉంటాయి. చాలా మిరాకిల్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే కన్ఫర్మ్‌గా వస్తారు. అంటే ఇక్కడ మీరు చాలా వరకు కొంతమంది అయితే ఊహించలేదు మీరు కూడా. ఈ వ్యక్తి ఎలాగా తన లైఫ్ అనేది కన్‌ఫ్యూజ్‌గా మారిపోతుంది అని ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఊహించలేదో, మీరు కూడా మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తారో రారో అనే కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉండి మీరు కూడా ఊహించలేదు కదా! ఈ వ్యక్తి మళ్ళీ వస్తారు అని చెప్పి. బట్ వస్తారనమాట. మీ లైఫ్‌లో ఒక మ్యాజిక్ అనేది జరగబోతుంది. అది కూడా చాలా పాజిటివ్‌గా. చూసారు కదా! మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అనేది ఈ వ్యక్తి అయితే ఇవ్వబోతున్నారు. మనకన్నీ కూడా కార్డ్స్ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. మేజర్ చేంజెస్ అనేవి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నాయి అనమాట. చాలా పాజిటివ్‌గా రాబోతున్నాయి. ఈ బాధ నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నా పైకి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు కదా! బట్ ఇక్కడ మీ లైఫ్‌లో ఇటువంటి చేంజెస్ రాబోతున్నాయన్నమాట. మీ పర్సన్ అయితే యాక్షన్ అనేది తీసుకుంటారు. అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా, చాలా యాక్యురేట్‌గా వచ్చాయి కార్డ్స్. అన్నీ కూడా 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. యూనివర్స్ కూడా మనకి సేమ్ అవే కార్డ్స్ రిప్రజెంట్ చేశారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందనమాట. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారనమాట. ఈ పాజిటివ్నెస్ అంతటిని కూడా మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్సే మీకు చెప్తున్నారు. మీ పర్సన్ అయితే కన్ఫర్మ్‌గా మీ లైఫ్‌లోకి అయితే వస్తారు అని చెప్పి. క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి.
ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. అలాగే ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు అందాలి అని చెప్పి తప్పకుండా మీరైతే మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయ్యిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.